హలో ఎవ్రీవన్. పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కి కొంచెం సమయంలో చదివిన మంచిగా స్కోర్ పెంచుకునే మెథడ్ లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తున్నాం. ఇవాల్టి లెక్చర్ లో కాన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, మనకి 20 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్. దాంట్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వి గో టు క్వశ్చన్ నంబర్ 1, అందరూ మీ పెన్ అండ్ పేపర్ తీసుకొని ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లో మస్ట్ స్టడీ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, స్టార్ మార్క్ టాపిక్స్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. మీరు ఏపీ పీజీ లా సెట్ రాస్తున్నా లేదా తెలంగాణ పీజీ లా సెట్ రాస్తున్నా, రెండిటికి ఈ టాపిక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్. ఎమర్జెన్సీ ప్రావిజన్ క్వశ్చన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ క్వశ్చన్స్ వస్తాయా? ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ నుంచి వస్తున్నాయి. ఫండమెంటల్ రైట్స్ నుంచి, ఫండమెంటల్ రైట్స్ నుంచి ఆర్టికల్స్ అడుగుతూ ఉంటారు. ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకొని ఉన్న కేస్ లాస్ అడుగుతూ ఉంటారు. ఇది కూడా కంపల్సరీ 3 to 4 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. సో ఖచ్చితంగా ఏవైతే ఫస్ట్ ఇక్కడ టాపిక్స్ ఉన్నాయో ఇవైతే నోట్ డౌన్ చేసుకోండి. ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ నుంచి 3 to 4 కాదు, అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ ఉంటుంది. డెఫినెట్ గా అది కూడా ఎగ్జామ్ చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే 20 మార్క్స్ లో గుర్తుపెట్టుకోండి, 7 to 8 మార్క్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ నుంచి వస్తాయి ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నంబర్ 1. Article 14 does not encompass. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటాయి, తెలుగులో ఉండవు. సో క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో డస్ నాట్ ఎన్కంపాస్ అని అంటే మీనింగ్ డస్ నాట్ కంటైన్ అని అర్థం. ఆర్టికల్ 14 లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఉండవు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఉండదు. ఎందుకు ఉండదు మ్యామ్? ఎందుకు అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో కవర్ అవుతుంది, ఆర్టికల్ 14 లో కవర్ అవ్వదు. ఆర్టికల్ 14 లో మరి ఏం కవర్ అవుతాయి అంటే ఆప్షన్ 1, 2, 3 కవర్ అవుతాయి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఎస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, ఎస్. అండ్ ఆర్బిట్రరీగా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అనేది కూడా కవర్ అవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 14 లో కవర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ హ్యాస్ బీన్ గివెన్? అనదర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నా ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్, ఎస్పెషలీ లాస్ట్ 2 years నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు పొలిటికల్ డిస్కషన్ లో ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 44. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి ఫండమెంటల్ రైటా అంటే నో, ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈస్ అ డిపిఎస్పి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది స్టేట్ కి ఇచ్చే కొన్ని డైరెక్షన్స్ అన్నమాట. ఇలా మీరు వర్క్ చేయండి అని ఇచ్చే డైరెక్షన్స్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఉంటుంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫండమెంటల్ రైటా? కాదు, ఇట్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 44 లో ఉంటుంది. సరేనా? నెక్స్ట్. ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్, ఒకవేళ ప్రెసిడెంట్ లేరు, కంట్రీకి ఇండియాకి ప్రెసిడెంట్ లేరు, వైస్ ప్రెసిడెంట్ లేరు అనుకున్నప్పుడు హూ అఫిషియేట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ లేరు, వైస్ ప్రెసిడెంట్ లేరు, అలాంటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరు యాక్ట్ చేస్తారు? హూ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అని అంటే దానికి ఆన్సర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ ఇస్ గోయింగ్ టు బి ఫంక్షనింగ్ యాజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉంటే వైస్ ప్రెసిడెంట్ ని మనం యాక్టింగ్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇండియాలో ప్రెసిడెంట్ లేరంట, వైస్ ప్రెసిడెంట్ లేరంట. మరి అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ప్లీజ్ మీరు కొన్ని రోజులు ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయండి అని అంటాం యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాజ్ అ లాయర్ మీకు తెలియాల్సిన విషయాలు ఇవన్నీ. డాష్ వైల్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ షాల్ హ్యావ్ రైట్ ఆఫ్ ఆడియన్స్. రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. రైట్ ఆఫ్ ఆడియన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏ కోర్టులోకి వెళ్ళినా వకాలత్నామా అవసరం లేకుండా ఆ మనిషిని వింటారంట. కోర్ట్స్ లో జడ్జెస్ ఏదైనా మ్యాటర్ లో ఇండియాలో ఇన్ ద ఇండియన్ టెరిటరీ ఎనీ ఆఫ్ ద కోర్ట్ లో ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్స్ వింటారంట. అలాంటి పర్సన్ ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అడ్వకేట్ జనరల్ అన్న వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి హెడ్, స్టేట్ లెవెల్లో హెడ్గా ఉంటారు. అటార్నీ జనరల్ అన్న వాళ్ళు సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేస్తారు. ఈ పవర్ ఎక్కడికి వెళ్ళినా రైట్ ఆఫ్ ఆడియన్స్ అన్న పవర్ ఎవరికి ఇచ్చాము? అడ్వకేట్ జనరల్ స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, అటార్నీ జనరల్కి ఇచ్చాము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకా అమెండ్మెంట్స్కి వద్దాం. అమెండ్మెంట్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కష్టమో నష్టమో ఎలాగైనా ఈ అమెండ్మెంట్స్ బై హార్ట్ అయితే చేసుకొని వెళ్ళాలి. మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా బై హార్ట్ చేసుకొని వెళ్తే మీ స్కోర్ ఈజీగా 3 to 5 మార్క్స్ పెరుగుతుంది. ఓకే, కమాన్. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై విచ్ అమెండ్మెంట్? ఫండమెంటల్ డ్యూటీస్ అని మన కాన్స్టిట్యూషన్ లో ఒక సెపరేట్ పార్ట్ ఉంది. ఆ పార్ట్ ని ఎప్పుడు యాడ్ చేశారు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 42nd అమెండ్మెంట్. వాట్ ఈస్ ది ఆన్సర్? 42nd అమెండ్మెంట్. అయితే ఇదిగో నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, కొంచెం కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇది క్వశ్చన్ ఆన్సర్ 42nd అమెండ్మెంట్ అంట అని అక్కడికే ఆగిపోవద్దు. మీరు ఎఫెక్టివ్ గా సెల్ఫ్ స్టడీ చేయాలి అని అనుకుంటే ఓకే 42nd అమెండ్మెంట్. మరి ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఏ ఆర్టికల్లో యాడ్ చేశారు అంటే ఆర్టికల్ 51 A. ఓకే, ఇమీడియట్ గా ఒకటే క్వశ్చన్ నుంచి మీరు ఇంకొక పాయింట్ కూడా నేర్చుకున్నారు. రేపొద్దున్న ఫండమెంటల్ డ్యూటీస్ ని ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్ అని అంటే ఆర్టికల్ నంబర్ అప్పుడు మళ్ళీ సెపరేట్ గా వేరే క్వశ్చన్ లో కాదు, ఇక్కడే నేర్చుకుంటారు. 51 A లో ఫండమెంటల్ రైట్స్ యాడ్ చేశారు అని. ఇట్ ఈస్ గివెన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ తెలుసు, బట్ విచ్ పార్ట్? పార్ట్ 4 A. అచ్చా, నాకు ఇంకొక పాయింట్ ఇక్కడే నేర్చుకున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయా మ్యామ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి? ఎస్, టోటల్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఇండియాలో అంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ 51 A లో ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి? 11 డ్యూటీస్ ఉన్నాయి. ఈ 11 లో కూడా ఒరిజినల్ గా ఫస్ట్ 10 పెట్టారు, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమెండ్మెంట్ చేసి ఇంకొకటి యాడ్ చేశారు. సో టోటల్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే ఫండమెంటల్ డ్యూటీస్, FD అని రాస్తున్నాను, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి అంటే 11. సో మీరు నిజానికి సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు ఇలా అన్నమాట, క్వశ్చన్ ఒకటే, ఫండమెంటల్ డ్యూటీస్ అమెండ్మెంట్ ఏంటి అన్న క్వశ్చన్ లో 42nd అమెండ్మెంట్ అని చెప్పి ఆన్సర్ ఇక్కడతో ఆపకండి. మీ స్టడీ చేసుకునేటప్పుడు, సెల్ఫ్ స్టడీ చేసుకునేటప్పుడు అక్కడతో ఆపకండి. ఓకే, 42nd అమెండ్మెంట్ ద్వారా ఏ ఆర్టికల్, ఏ పార్ట్, ఏ చాప్టర్, ఏ షెడ్యూల్, అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉంటాయి ఇండియాలో, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అక్కడక్కడే చదివేశారు అనుకోండి, రేపు పొద్దున్న నెక్స్ట్ మీరు ఎగ్జామ్ కూర్చునేటప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి రిలేటెడ్ గా ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ప్రిపేర్డ్ గా ఉంటారు. అది సెల్ఫ్ స్టడీ చేసే మెథడ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో సాల్వ్ చేస్తూ చదువుకోండి అని నేను చెప్పినప్పుడు వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈచ్ ఆఫ్ యూ టు డూ ఫర్ ఎనీ ఆఫ్ ది ఎగ్జామ్. నేను జస్ట్ ఇప్పుడు పీజీ లా సెట్ అని చెప్పట్లేదు, గైడెన్స్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. సో ఫర్ ఆల్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఇట్లా దాని రిలేటెడ్ 4 to 5 పాయింట్స్ అదే క్వశ్చన్ లో మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ హౌ యూ షుడ్ బి స్టడీయింగ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ సమ్ ఐడియా. లెట్స్ క్విక్లీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రియాంబుల్ ఎప్పుడు అమెండ్ చేశారు? ప్రియాంబుల్ ని కూడా 42nd అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేశారు. 42nd అమెండ్మెంట్ ద్వారా చాలా చేంజెస్ అయ్యాయి మన కంట్రీలో. అందుకనే 42nd అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్? 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్, ఇదే 42nd అమెండ్మెంట్ ద్వారా మన ప్రియాంబుల్లో కూడా చేంజ్ అయింది. మరి ప్రియాంబుల్లో ఏం చేంజ్ చేశారు అంటే 3 words యాడ్ చేయడం జరిగింది. దేర్ ఆర్ 3 words విచ్ ఆర్ యాడెడ్. 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అంటే 3 words ని యాడ్ చేయడం జరిగింది ప్రియాంబుల్లో. ఓకే, నెక్స్ట్. రైట్ టు ప్రాపర్టీ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ద డాష్ అమెండ్మెంట్. అగైన్ ఇంకొక అమెండ్మెంట్ క్వశ్చన్. ఒకప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ప్రాపర్టీ కూడా ఉండేది, కానీ మధ్యలో ఆ రైట్ టు ప్రాపర్టీని తీసేశారు. అది ఎప్పుడు తీసేశారు? 44th అమెండ్మెంట్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ వెల్. 44th అమెండ్మెంట్ లో ఏం తీసేశారు?
రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. ఒకవేళ కనుక మీరు ఇది ఫస్ట్ టైం ఈ క్వశ్చన్స్ అన్ని చేస్తూ ఫస్ట్ టైం ఇవన్నీ వింటూ ఉంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఇదే లెక్చర్ ని ఒక 2 to 3 టైమ్స్ ఎగ్జామ్ ముందు చూసేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఇవే పాయింట్స్ రిపీట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ బిగినర్స్ ఇప్పుడే ఫస్ట్ టైం ఇవన్నీ చదువుతున్నారు, నాకు అసలు ఏం గుర్తులేదు అనుకున్నా కూడా ఒక 2 to 3 టైమ్స్ ఇదే వీడియో రిపీట్ లో చూసి ఆ పాయింట్స్ వింటూ రాసుకుంటూ 2-3 సార్లు రాసుకుంటూ ఉంటే మీకు ఎగ్జామ్ కి తక్కువ టైంలో కూడా మంచిగా ప్రిపరేషన్ అవుతుంది. ఓకే, 44th అమెండ్మెంట్. మరి మ్యామ్ ఏ ఆర్టికల్? ఒకప్పుడు ఆర్టికల్ 19(1)(f) లో ఉండేది. ఈ 19(1)(f) ని తీసేశారు. ఓకే, ఈ అమెండ్మెంట్స్ ద్వారా కొన్ని విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 44th అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు? 19(1)(f) లో ఒకప్పుడు ఉండే రైట్ ని తీసేయడం జరిగింది. 44th అమెండ్మెంట్. ఓకే, నెక్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ గురించి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అసలు ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆర్ డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ కూడా అడిగారు. సో నేను ఇప్పుడు ఒక 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకొని గుర్తు పెట్టేసుకోండి. ఓకే, డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అని అంటే మీనింగ్ ఏంటి అంటే, సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అని అంటే ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్ కింద ఉన్న ఆల్ హై కోర్ట్స్ పైన అప్లికబుల్. హై కోర్ట్స్ కింద ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో అన్నిటికీ అప్లికబుల్. హై కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్ మాత్రమే కాకుండా మిగతా ట్రైబ్యునల్స్ ఉంటాయి ఇండియాలో, అదర్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, వాళ్ళకి అప్లికబుల్. సుప్రీం కోర్ట్ ఏదైతే చెప్తుందో అది ఇండియాలో బైండింగ్ అయిపోతుంది. ఇండియాలో ఎక్కడైనా కూడా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చింది అంటే దాన్ని ఫాలో అవ్వక తప్పదు, అది ఇట్ బికమ్స్ బైండింగ్ అనేది అసలు ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఈ విషయం ఆర్టికల్ 141 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడుంది ఈ విషయం? 141 లో ఉంది. సుప్రీం కోర్ట్ ఏం చెప్తే అది బైండింగ్ అయిపోతుంది అన్న ఈ మాట ఏదైతే ఉందో దాన్నే మనం లీగల్ భాషలో ఏమంటాం? డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్. డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అంటాం. సో సుప్రీం కోర్ట్ చెప్పేది ఏదైనా బైండింగ్ అవుతుంది ఆన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. అండ్ అలా బైండింగ్ అయ్యే ఆ నేచర్ ని ఏమంటాం? డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అంటాం. ఈ డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 141 లో ఉంటుంది. ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నవి ఏవైనా క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు 200% షూరిటీతో పెట్టాలి, అస్సలు తప్ప పెట్టకండి. 141 డాక్ట్రీన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ లో జడ్జెస్ గురించి మెన్షన్ చేసాం, సుప్రీం కోర్ట్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ గురించి మెన్షన్ చేసినప్పుడు వీటిల్లో ఇచ్చిన ఏ జడ్జ్ గురించి ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్యూనీ జడ్జ్. అక్కడ స్పెల్లింగ్ వేరే ఉంటుంది కానీ దీని ప్రొనౌన్సియేషన్ PUNY అని చేస్తాం, ప్యూనీ అని. యాక్చువల్లీ పూస్ని అని ఉంటుంది కానీ దాన్ని పూస్ని అని చదవం, ఎందుకంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అ ఫ్రెంచ్ వర్డ్ అనమాట. సో ఫ్రెంచ్ లో ప్రొనౌన్సియేషన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాన్ని నిజానికి ప్యూనీ జడ్జ్ అని చదువుతాం. మన కాన్స్టిట్యూషన్ లో సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాక్టింగ్ జడ్జ్, అడ్హాక్ జడ్జ్, ఎడిషనల్ జడ్జ్, ఆప్షన్ 1, 2, 3 వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎస్, దే ఆర్ ప్రెసెంట్. బట్ ఎవరు లేరు అంటే ఈ ప్యూనీ జడ్జ్ గురించి కాన్స్టిట్యూషన్ లో ఉండదు. బట్ ఈ ప్యూనీ జడ్జ్ అంటే ఎవరు మ్యామ్? ప్యూనీ జడ్జ్ అంటే CJI అంటే చీఫ్ జస్టిస్ కాకుండా ఎవరైతే అదర్ జడ్జెస్ ఉంటారో అంటే చీఫ్ జస్టిస్ కంటే జూనియర్ జడ్జెస్ ని ప్యూనీ జడ్జెస్ అని అంటాం అనమాట. సో ప్యూనీ జడ్జెస్ అనేది వాడుకలో ఉండే భాషలో అంటే విత్ ఇన్ ద లీగల్ ఫ్రెటర్నిటీ సీనియర్ జడ్జ్, జూనియర్ జడ్జ్ అని అనకుండా చీఫ్ జస్టిస్ అండ్ ప్యూనీ జడ్జెస్. చీఫ్ జస్టిస్ కంటే మిగతా వాళ్ళందరూ జూనియర్ జడ్జెసే, కానీ వాళ్ళందరినీ జూనియర్ జడ్జెస్ అంటే వినడానికి బాగోదని చెప్పి ప్యూనీ జడ్జెస్ అని అంటూ ఉంటాం. సో ప్యూనీ జడ్జెస్ అన్న కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ లో లేదు. బట్ ఇన్ జనరల్ లీగల్ ఫ్రెటర్నిటీలో, లీగల్ ప్రొఫెషన్ లో జూనియర్ జడ్జెస్ ని ప్యూనీ జడ్జెస్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. క్లియర్? కన్ఫ్యూజన్ లేదు కదా? చలో నెక్స్ట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంపోజ్డ్ ఇన్ ఇండియా ఇఫ్ ద ప్రెసిడెంట్ ఇస్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. దీంట్లో నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్. ఆల్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్, ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్, పీరియడ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను తీసుకున్న 1 శాంపుల్ క్వశ్చన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి.
మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది? ఆర్టికల్ 360లో చెప్పారు ఎప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు అన్న విషయం. ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు అని అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ దేర్ ఆఫ్ ఇస్ థ్రెటెండ్. అంటే ఇండియాలో ఐదర్ కంట్రీ కానీ ఆర్ కంట్రీలో ఉన్న ఎనీ ఆఫ్ ద పార్ట్, ఎనీ ఆఫ్ ద స్టేట్స్ లో కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి లేవు, అవి దెబ్బతింటున్నాయి అనుకున్న సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు. ఇండియాలో ఇప్పటి వరకు ఎప్పుడైనా మనం అసలు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసామా అంటే ఆన్సర్ ఇస్ నో. వీ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఎప్పుడు డిక్లేర్ కాలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 360. టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి ఇండియాలో? 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. అందులో లాస్ట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇస్ అవర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇండియాలో మనం ఎప్పుడు యూజ్ చేయలేదు, యూజ్ చేయకూడదు అనే కోరుకుందాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం ఇప్పటి వరకు చదివినవి కొంచెం ఈజీ, ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది యాక్చువల్లీ మన తెలంగాణ క్వశ్చన్ పేపర్ లో ఉంది. ఈ క్వశ్చన్ కొంచెం తెలంగాణ క్వశ్చన్ పేపర్ నేను స్ట్రాటజీ వీడియో చేశాను. స్ట్రాటజీ వీడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పాను. ఏపీ అండ్ తెలంగాణలో డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంకొంచెం పెరిగింది అని. సిలబస్ అదే, నిజానికి సబ్జెక్ట్స్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ అవే ఉంటాయి, కానీ ఆ సబ్జెక్ట్ లో మనం ఎంత డెప్త్కి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాము అనేది చిన్న చేంజ్ అవుతుంది. సో తెలంగాణ ఇస్ స్లైట్లీ మోర్ డిఫికల్ట్. టీఎస్పీజీ లా సెట్ ఇస్ స్లైట్లీ మోర్ డిఫికల్ట్. నా ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అని అంటే రిజర్వేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ప్రమోషన్. ఇదిగో ఏదైనా క్వశ్చన్ లో ఫస్ట్ కీవర్డ్ ఐడెంటిఫై చేసుకోండి, అది ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియట్లేదు మ్యామ్ అనుకున్నప్పుడు అసలు కీవర్డ్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాళ్ళు ఇక్కడ ఏం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ లో ప్రమోషన్స్ లో అప్పుడు కూడా ఇవ్వాలి. ఎవరికి? ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి ఇవ్వాలి అని ఒక ఆర్టికల్లో ఒక అమెండ్మెంట్ ద్వారా చెప్పారంట. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? అది ఏ ఆర్టికల్, ఏ అమెండ్మెంట్ అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 16 సబ్ క్లాజ్ 4 క్యాపిటల్ బి. ఇది బైహార్ట్ చేయాలి. అక్కడ సడన్ గా ఎవరికి స్ట్రైక్ కాదు, ఖచ్చితంగా బైహార్ట్ చేసి వెళ్ళండి. 81st అమెండ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే సింపుల్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ వీటిలోనే అడుగుతారు. అలా కాకుండా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు ఇదిగో రిజర్వేషన్స్ గురించి అడుగుతారు. రిజర్వేషన్స్ గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి జాబ్స్ వచ్చిన తర్వాత జాబ్ లో ప్రమోషన్స్, గవర్నమెంట్ జాబ్స్ లో ప్రమోషన్స్ అయ్యే టైంలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ నుంచి లేదు అది. అది 81st అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఎక్కడ అంటే ఏ ఆర్టికల్లో ఇంట్రడ్యూస్ చేశారు? ఆర్టికల్ 16(4)B లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4B. సో నేను ఒక 4 సార్లు ఇక్కడే చెప్తూ ఉంటాను. అదే పాయింట్ ఒక 4 సార్లు నేను చెప్తాను, మీరు వింటూ ఉంటారు. విన్నప్పుడు ఒక్కసారి స్క్రిబ్లింగ్, రఫ్ నోట్స్ అయినా పర్వాలేదు, స్క్రిబ్లింగ్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఒక్కసారి విన్నారు, ఒక 2-3 సార్లు రాశారు, నాతో పాటు ఒక 2-3 సార్లు బయట కనండి. ఇలా చదివితే తక్కువ టైంలో చదివిన ఎగ్జామ్ లో మీకు బెటర్ రీకాల్ ఉంటుంది. ఓకేనా? చలో లెట్స్ డూ సమ్ మోర్ క్వశ్చన్స్. 103rd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గత 2 to 3 years అంటే ఈ ఇష్యూ ఉన్న దగ్గర నుంచి టీఎస్ పేపర్ లో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఏదో ఒక విధంగా క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. మేబీ దిస్ టైమ్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్స్ అగైన్. 103rd అమెండ్మెంట్ ద్వారా ఇండియాలో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని అంటున్నాం. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది ఏ ఆర్టికల్స్ లో పెట్టడం జరిగింది? ఆర్టికల్ 15 and 16, బోత్ 15 and 16. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది మనకి ఆర్టికల్ 15 సబ్ క్లాజ్ 6 లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోను, అలాగే ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 6 లో ఎక్కడ
గవర్నమెంట్ జాబ్స్ లోను రెండిట్లోనూ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనే ఒక కొత్త కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అయింది. సుప్రీంకోర్టు దాన్ని వ్యాలిడ్ అని కూడా అనేసింది. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ ని ఏ జడ్జ్మెంట్ లో వ్యాలిడ్ అని అంది అనేది కూడా ఇంకొకసారి టీఎస్ లో అడిగిన క్వశ్చనే. ఏ జడ్జ్మెంట్ అని అంటే జన్ హిత్ అభియాన్ కేస్ అనేది ఏ ఇయర్ అయింది? 2022లో అయింది. దిస్ ఇస్ ఆల్సో అ వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్న జడ్జ్మెంట్. జన్హిత్ అభియాన్ కేస్ ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? 103rd అమెండ్మెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే. ఒకసారి ఆర్టికల్ 15-16 గురించి అడుగుతారు, ఇంకొకసారి 103rd అమెండ్మెంట్ గురించి అడుగుతారు, కొన్నిసార్లు పర్సెంటేజ్ అడుగుతారు, ఎంత పర్సెంట్ ఇచ్చాం మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని. అలా ఇదే క్వశ్చన్ ని ఒక 4 విధాలుగా తిప్పి డిఫరెంట్ ఫ్యాక్ట్స్ నుంచి క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే చెప్తున్నా, ఈ లెక్చర్ లో నేను చెప్పిన ఎవ్రీ వర్డ్ లిటరలీ సీరియస్ గా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. పార్డనింగ్ పవర్ అంటే క్షమాభిక్ష. సో డెత్ రో కాన్విక్ట్స్ అంటే ఎవరికైతే డెత్ పెనల్టీ ఇవ్వడం జరుగుతుందో కోర్ట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసి డెత్ పెనల్టీని అయితే ఇచ్చారు. కానీ వాళ్ళు ప్రెసిడెంట్ కి ఒక సెపరేట్ గా అప్లికేషన్ పెట్టుకొని కోర్ట్స్ మాకు ఇచ్చిన ఈ ఉరి శిక్షని తీసేయండి, శిక్షను తగ్గించండి అని అడిగే ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మరి ఎక్కడ ఉంది అని అంటే ఆర్టికల్ 72లో ఏముంది? పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉంటుంది. ఈ పార్డనింగ్ పవర్ ప్రెసిడెంట్ కి మాత్రమే కాదు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉంది. స్టేట్ లెవెల్లో ఉండే గవర్నర్ దగ్గర కూడా ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది మ్యామ్? అది ఆర్టికల్ 161లో ఉంటుంది. సో పార్డనింగ్ పవర్స్ గురించి తెలియాల్సిన 2 విషయాలు. ప్రెసిడెంట్ దగ్గర పవర్ ఉంటుంది, గవర్నర్ దగ్గర పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 72 నుంచి వస్తుంది, గవర్నర్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 161 నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ హూ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ to make any law with respect to any matter not enumerated in the concurrent list or the state list. This is our last question. Last question లో నేను కావాలనే షెడ్యూల్స్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవాలి అని తీసుకున్నాను. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో టోటల్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్స్ లో ఒరిజినల్ గా 8 ఉండేవి, దాని తర్వాత 4 త్రూ డిఫరెంట్ అమెండ్మెంట్స్ యాడ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్స్ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. వీటిలో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో చెప్తాను, నోట్ డౌన్ కూడా చేసుకోండి. షెడ్యూల్ 7 ఇస్ ఇంపార్టెంట్, షెడ్యూల్ 9, 10, 11, 12. ఈ షెడ్యూల్స్ లో అసలు ఏముంది, అవి ఏం చెప్తున్నాయి అనేది ఈ 5 షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 9, 10, 11, 12 ఈ 4 తర్వాత యాడ్ అయ్యాయి అని చెప్పాను కదా, ఈ 4 ఏ అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ అయ్యాయి అన్న క్వశ్చన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకనే లాస్ట్ క్వశ్చన్ షెడ్యూల్స్ కూడా చదవండి అని చెప్పడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాను అనమాట. సో డెఫినెట్లీ మేక్ అ నోట్. ఈ 5 7, 9, 10, 11, 12 ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఒకవేళ కనుక కంకరెంట్ లిస్ట్ లో కానీ స్టేట్ లిస్ట్ లో కానీ ఒక మ్యాటర్ గురించి ఏమీ రాయకపోతే అలాంటి ఇష్యూస్ పైన లా క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఎవరు క్రియేట్ చేస్తారు? మన పార్లమెంటే క్రియేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇటువంటి పవర్స్ ని రెసిడ్యూయరీ పవర్స్ అని అంట. ఏమంట? రెసిడ్యూయరీ పవర్స్. ఇదిగో మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాశారు? 1949, 1950. అప్పట్లో అనుకోని చాలా విషయాలు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతలా పెరిగిపోతుందని అసలు ఎవరూ అనుకోలేదు. అసలు డాటా ప్రొటెక్షన్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తాయని ఎవరూ అనుకోలేదు అప్పట్లో. సో అది కంకరెంట్ లిస్ట్ లో పెట్టాలా, స్టేట్ లిస్ట్ లో పెట్టాలా అని అసలు ఎవరు అనుకోని ఈ లిస్ట్ లో అటువంటి సబ్జెక్ట్ మ్యాటర్సే పెట్టలేదు. ఇలా 1, 2 కాదు, బోల్డ్ అన్న అటువంటి ఐటమ్స్ ఉంటాయి. అలాంటివన్నీ ఇప్పుడు ఫ్యూచర్ లో మాటికి అమెండ్మెంట్ చేయలేం కదా. సో ఏం చేశారు అంటే రెసిడ్యూరీ పవర్స్ అని ఒక పవర్ ఇచ్చారు. ఈ రెసిడ్యూరీ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? పార్లమెంట్ దగ్గర ఉన్నాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అన్నమాట. సో కాన్స్టిట్యూషన్ లో ఉన్న షెడ్యూల్లో ఏదైనా ఎక్కడైనా రాయకపోతే దానికి ఉన్న పవర్స్ అన్ని, అంటే ఆ రిలేటెడ్ ఉన్న పవర్స్ అన్ని మన పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అదే రెసిడ్యూరీ పవర్స్ అని అంటాం. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 పార్లమెంట్. ఐ హోప్ ఈ షార్ట్ సెషన్ మీ అందరికీ బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ వరకు అని
డెఫినెట్లీ కావాలంటే 2-3 times చూడండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లాట్ మోర్ సచ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఆర్ కమింగ్.